అన్న నమస్తేనా. నమస్తేనా. ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా. నా పేరు రాజేష్, మాది లక్ష్మీగూడల హాసిని డైరీ ఫామ్ అని నడిపిస్తున్నాము. ఓకే, ఎన్ని గేదెలు ఉన్నాయని ప్రజెంట్? మా దగ్గర ప్రజెంట్ 25 గేదెలు, 5 ఆవులు ఉంటాయి. ఓకే, చాలా మంది కూడా ఇప్పుడు పాల కల్తీ అని అంటున్నారు కదా, దానిపైన మీ సమాధానం? పాలు కల్తీ అనేది నేరుగా ఇక్కడ కూడా మా రైతుల దగ్గర పాలు కల్తీ అనేవి జరగవు. ఓకే, మన ఈ రైతులు ఈ రోజున్న మార్కెట్ ధర ప్రకారం అయితే ఒక్కో గేదె వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు జరుగుతుంది. రైతుకు ఈ మన పాల ప్యాకెట్ అనే దాంట్లో పోయడం వల్ల, వాళ్ళు ప్యాడ్ చూసి ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర వీళ్ళకు రేటు రాదు. 2 లక్షలు పెట్టి వరం తీసుకున్నప్పుడు మినిమము 100 రూపాయల లీటర్ పాలు అమ్మాల్సి వస్తుంది. 100 రూపాయల పాలు అమ్మలేని పరిస్థితిలో వీళ్ళకు రైతులకు ప్యాడ్ అనే ఎంచుకొని అందులో 35 నుంచి 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు. కాబట్టి రైతు నష్టపోతుండు. నేరుగా ఒక వినియోగదారుడు అనేది డైరీ ఫామ్ల దగ్గరికి పోయి తమకు అనుకూలంగా ఉన్న రైతుల దగ్గరికి పోయి పాలు తీసుకుంటే ఎక్కడ ఎలాంటి కూడా కల్తీ జరగదు. ఈరోజు మార్కెట్ ప్రకారము బర్రెది కానీ దాని ఖర్చు కానీ పట్టుకొని చూస్తే ఈరోజు 100 రూపాయలు లీటర్ పాలు అమ్మితేనే మన రైతుకు అనేది గిట్టుబాటు ధర అవుతుంది. కాబట్టి పాల ప్యాకెట్ అనేది 64 రూపాయలకు మీకు దొరుకుతుంది, 65 రూపాయలకు దొరుకుతుంది. ఈ పాల ప్యాకెట్లనే కల్తీ జరుగుతుంది. కాబట్టి ఇక మీ వినియోగదారులు అనేది మీ ఇష్టపూర్వకంగా ఉంటుంది. రైతుల దగ్గర మాత్రం ఎక్కడ కూడా కల్తీ అనేది జరగదు. ఏజెన్సీ వాళ్ళకు పోయడం వల్ల వీళ్ళు గిట్టుబాటు ధర రైతులకు రాక, మరి వీళ్ళు మధ్యలో ఉంటారు కదా, వాళ్ళ దిక్కెళ్ళి కల్తీ జరుగుతాయి. కానీ నేరుగా అయితే ఒక వినియోగదారుడు అనేది రైతు దగ్గర తీసుకొని పాలు తీసుకుంటే మాత్రం ఎక్కడ కూడా కల్తీ జరగదు, జరిగే సమస్యనే ఉండదు. ఓకే, అంటే వాటర్ అందాజ కలుపుతారా ఎట్లా? వాటర్ అంటే ఇప్పుడు ఒక బరే ఒక రోజు 5 లీటర్లు ఇస్తుంది, వాతావరణం బట్టి తక్కువ కూడా ఇస్తుంది. రోజుకు ఒకే తీరుగా ఏ రైతు దగ్గర కూడా పాలు కావు. పాలు కాని పరిస్థితుల్లో కూడా కస్టమర్కు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొద్దో గొప్ప కలుపుతారు. కానీ మరీ లీటర్కు పావు లీటర్ అనే కలిపే సమస్య అయితే ఎక్కడ కూడా ఉండదు. అది మనం వేసే దానాన్ని బట్టి కూడా మనం వేసే దానాన్ని బట్టి కూడా నీళ్ళు కలపనీకి ఉంటుంది. అవును, ఇప్పుడు మొక్కజొన్న, పత్తి గల్లి, కందిపొట్టు, కుట్టి, గడ్డి ఇక్కడ హైదరాబాద్లో అయితే జరుగుతుంది. మాత్రం ఇవే ఇస్తారు దానాలు. మన కొత్తగా వచ్చేటోళ్ళు రావచ్చా ఈ రంగంలోకి? మీరు కొత్తగా వచ్చేటోళ్ళు రావచ్చు, కాకపోతే వాళ్ళకు డైరీ పెట్టే టైం ఇది అనుకూలంగా కాదు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అయితే వర్షాలు బాగా వస్తాయి. కాబట్టి అప్పుడు అందరి దగ్గర రైతుల దగ్గర తక్కువ ధరలలో బర్రెలు దొరుకుతాయి. ఇప్పుడు 1,50,000 2 లక్షలు పెట్టే బరే మనకు ఆగస్టు అక్టోబర్ నవంబర్ నెలలో మనకు 1,00,000 లోపు కూడా బర్రెలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకైతే ఆ నెలలే అనుకూలంగా ఉంటాయి. ఈ ఎండాకాలం బర్రెలు కొనాలన్నా మనకు ఒక్కొక్క గేదె ఇంకా వచ్చేసి మినిమం 45,000 నుంచి 50,000, 35,000 నుంచి 50,000 ఇట్లా ఖర్చు వస్తుంది. ఎన్ని పాలు సప్లై చేస్తున్నారన్న మీరు? మాది హాసిని డైరీ ఫామ్లో ఈరోజు వచ్చేసి 180 లీటర్ల పాలు మేము సప్లై చేస్తాం. ఓకే, రోజు మీద వచ్చేసి 180 లీటర్స్ మనకి సప్లై ఉంటుంది. అంటే డైరెక్ట్ అంటే మా దగ్గరికి వచ్చి తీసుకుంటారు. కౌంటర్ సేల్ ఉన్నాయి. మేము 90 రూపాయలు వస్తాము, ఆవు పాలు వచ్చి 80 రూపాయలు వస్తాం. ఓకే, ఎంతవరకు సంపాదించవచ్చు నెలకి? ఒక 25 గేదెలు ఉంటాయి. 25 గేదెలు ఉంటే ఈ రోజు ఇంత సంపాదించడం అనేది గ్యారంటీ ఉండదు. ఓకే, ఒక నెల ఏదైనా బరే చూస్తైనా ఏదైనా బరే ఇక్కడ కింద మీద చేసినా కానీ రైతుకు అనేది ఈ రోజు ఇంత సంపద అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఒక రోజు ఒక నెల 10,000 మిగిలొచ్చు, ఒక నెల 20,000 మిగిలొచ్చు, ఒక నెల 50,000 కూడా మిగిలొచ్చు. బర్రెని తీసుకోవడం లేదా బర్రెలో అనారోగ్యం పాలవ్వడం వల్ల కొంచెం లాభ నష్టాలు అనేవి జరుగుతుంటాయి. ఒక రైతు ఇంత సంపాదించుతాడు అనే దానికి గ్యారంటీ లేదు.